హై ప్యాకేజ్ జాబ్స్ ఎలా కొట్టాలి? చాలా వరకు అడుగుతారు. అరే! వాళ్ళకి 10 ఎల్‌పీఏ వచ్చింది. వీళ్ళకి 20 ఎల్‌పీఏ వచ్చిందంట. మనకేంది ఓన్లీ 3 ఎల్‌పీఏ, 4 ఎల్‌పీఏ జాబ్స్ తప్ప ఏం రావట్లేదు. అది కూడా వస్తదని నమ్మకం లేదు. సో, స్టూడెంట్స్‌కి ఉండే కామన్ డౌట్స్ ఇవి. మీరు గనుక స్టూడెంట్ అయితే వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు తెలిసిన స్టూడెంట్స్ అందరికీ షేర్ చేయండి. అంతకన్నా మన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు పనికొచ్చే కంటెంట్ మాత్రమే చేస్తాను. సో, ఇప్పుడు మనం రియాలిటీ మాట్లాడుకుందాం. హై ప్యాకేజ్ జాబ్స్ ఎలా కొట్టాలి? అది కూడా ఇలాంటి టైంలో. మొదలే జాబ్స్ తక్కువ ఉన్నాయి. లే ఆఫ్స్ అంటారు. కొంతమంది రెసెషన్ అంటారు. కొంతమంది అసలు ఎందుకు తీస్తారో తెలియదు తీసేస్తారు. కొంతమందికి ఆఫర్ లెటర్స్ వస్తాయి, జాయినింగ్ రావట్లేదు. కొంతమందికి అసలు జాబ్సే రావట్లేదు, ఇంటర్వ్యూ కాల్సే రావట్లేదు. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ని సమ్మరైజ్ చేస్తే అంటే మనం ఏం తెలుసుకోవాలి? ఒక స్టూడెంట్గా మీ కెరీర్ మీరు స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. మేబీ ఈ ఇయర్ పాస్ అవుట్ అవుతారో, నెక్స్ట్ ఇయర్ ఎప్పటికప్పుడు మీరు చదువుతున్నారు, లేదా మేబీ గ్రాడ్యుయేషన్ అవ్వబోతుంది మీకు. సో, మీరు తెలుసుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ని నేను మీతో షేర్ చేసుకుంటాను. ఖచ్చితంగా వినండి, లాస్ట్ వరకు చూడండి. ప్రతి ఒక్కటి మీకు పనికొస్తుంది. హై ప్యాకేజ్ జాబ్ ప్రతి ఒక్కరికి హై ప్యాకేజ్ జాబ్ కొట్టాలనే ఉంటుంది. ఎందుకంటే మనీ ఈజ్ ఎవ్రీథింగ్ కదా. అప్పుడు మనం జాబ్ చేస్తున్నాం అంటే సోషల్ సర్వీస్ కాదు. సో, ఆబ్వియస్లీ ఎర్నింగ్ కోసమే చేస్తాం. అంటే 3.54 ఎల్‌పీఏ అనేది ఇట్స్ ఎ న్యూ నార్మ్. అంటే ఆల్మోస్ట్ ప్రతి ఐటీ ఎంఎన్సీ కూడా ఆ రేంజ్లోనే ఇస్తుంది. అది ఎవరికైనా ఈజీగా తెచ్చుకోవడం. బట్ మంచి ప్యాకేజ్ ఇప్పుడు 10 ఎల్‌పీఏ కొట్టాలి, 20 ఎల్‌పీఏ కొట్టాలి అనుకుంటే మీరు చేయాల్సిన కొన్ని పనులు ఏందో నేను చెప్తాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే, యువర్ కాలేజ్ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్. కాలేజ్ ఒకప్పుడులా కాదు. కాలేజ్లో ఏది చెప్తే అదే భగవద్గీత ఇలా అనుకోకండి. అది మీరు అంటే రాంగ్ అవుతారు. ఎందుకంటే మీ కాలేజ్లో మీకు టీచ్ చేసే ప్రొఫెసర్స్కి ఎంతమందికి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంది, ఎంతమందికి ఐటీ ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో తెలుసా? ఒకసారి మీరే చెప్పుకోండి. వాళ్ళందరూ చాలా వరకు పెద్దవాళ్ళు ఉంటారు. వాళ్ళకి అందరికీ డాక్టరేట్స్ ఉంటాయి. బట్ దే ఆర్ థియరిటికల్ డాక్టరేట్స్. ఇట్స్ ట్రూ, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్. లేకుంటే వాళ్ళని అడగండి, ఏదైనా ఒక అప్లికేషన్ బిల్డ్ చేయమని చెప్పండి, ఎంతమంది చేయగలుగుతారు? ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీవన్. ఎందుకంటే ఒకప్పట్లో అదే జరిగేది, ఒకప్పట్లో అది చాలు అంటే టు టీచ్ సమ్వన్. బట్ ఈ రోజుల్లో అది సరిపోదు. ఎందుకంటే ఇండస్ట్రీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు టీచ్ చేయడానికి నార్మల్గా థియరిటికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు టీచ్ చేయడానికి చాలా డిఫరెంట్ ఉంటుంది. సో దట్ విల్ నెవర్ హెల్ప్. అండ్ కూడా ఏంటంటే 10-15 ఇయర్స్ ముందున్న కరికులం 10-15 ఇయర్స్ ముందున్న టీచింగ్ స్టైల్తో ఇప్పుడైతే మీకు టీచ్ చేస్తున్నారు. కాబట్టి దట్ విల్ నెవర్ హెల్ప్ యూ ఇన్ ఎనీవే. సో మీరు ఏం చేయాలి? ఫస్ట్ థింగ్, కాలేజ్ లైఫ్ని ఎంజాయ్ చేయాలి. అందరూ చేస్తారు, అంటే కాలేజ్ లైఫ్లో మాత్రమే ఎంజాయ్ చేయగలరు. తర్వాత లైఫ్ విల్ షో యూ డిఫరెంట్ థింగ్స్. సో మేబీ ప్రాబబ్లీ మీరు ఎంజాయ్ చేయలేకపోవచ్చు కాలేజ్లో చేసినట్టు. బట్ ఎంత లిమిట్ వరకు చేయాలి అనేదాన్ని మీరు ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే డైవర్షన్స్ ఎక్కువ ఉంటాయి కాలేజ్ లైఫ్లో. యూ కెన్ బికమ్ ఎయిదర్ జీరో ఆర్ హీరో. అంతేగాని మిడిల్లో ఉండే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. అది చాలా వాటి వల్ల, రిలేషన్షిప్స్ వల్ల కొంతమంది చెడిపోతారు. బ్యాడ్ హ్యాబిట్స్, స్మోకింగ్ ఆర్ డ్రింకింగ్, వీటి వల్ల చెడిపోతారు. ఇంకా చాలా చాలా రీజన్స్ ఉంటాయనుకోండి. బట్ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే వాటిని నేను ఏదో మీకు హితబోధ చేయాలని కాదు, కానీ చెప్తున్నాను, యూ షుడ్ లిమిట్ యువర్ సెల్ఫ్. ఇది ఎందుకు అన్నాను అంటే, ఈ 4 years ఆర్ 3 years వాట్ ఎవర్ యు ఆర్ ఇన్ టు ఇస్ ద మోస్ట్ వాల్యుబుల్ టైమ్ యాజ్ వెల్. మీరు ఎంజాయ్ ఎలా చేయొచ్చో అలానే యూటిలైజ్ చేసుకోవాలి. ఎటువంటి రెస్పాన్సిబిలిటీస్ మీ షోల్డర్ మీద లేకుండా మీరు యూటిలైజ్ చేసుకునే ఓన్లీ టైం అది. ఎందుకంటే 10th వరకు, ఇంటర్ వరకు మీకు అంత ఎక్స్పోజర్ ఉండదు. బికాస్ యూ విల్ బి లిమిటెడ్ కదా. అప్పుడు మనకి మొబైల్ ఫోన్స్ కానివ్వచ్చు, అవి ల్యాప్టాప్స్ కానివ్వచ్చు, ఇంకా ఏదైనా లెర్నింగ్ రిసోర్సెస్ కానివ్వచ్చు, అప్పటి వరకు మనకి లిమిటెడ్గా ఉంటాయి. ఓన్లీ బుక్స్ మాత్రమే ప్రపంచం. బట్ ఇంజనీరింగ్ డిగ్రీలో అలా కాదు. నో వన్ విల్ ఆస్క్ యువర్ గ్రేడ్ ఆర్ పర్సంటేజ్ ఇంజనీరింగ్. టు బీ ఫ్రాంక్, 10th ఇంటర్ వరకు నీ మార్క్స్ ఎంత అని అడుగుతారు. బట్ ఇంజనీరింగ్లో ఎంతమంది అడుగుతారు? ఎవరు పట్టించుకోరు బేసికలీ. సో దట్స్ యువర్ ఫ్రీ టైమ్. యూ నీడ్ యూటిలైజ్ దట్ టు ద మ్యాక్సిమం లెవెల్. ఎలా యూటిలైజ్ చేసుకోవాలి? ఫస్ట్ థింగ్, మీరు ఏం అవ్వాలనుకుంటున్నారని మీరు క్లారిటీ తెచ్చుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. దీనికి మీరేమీ తొందరపడి తెచ్చుకోవాలనుకోవట్లేదు. మీకు 4 years or 3 years ఉంటాయి కదా, బాగా ఎక్స్ప్లోర్ చేయండి. మీ ఇంట్రెస్ట్ అన్నీ ఎక్స్ప్లోర్ చేయండి. మీరు ఏదైనా ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలనుకుంటున్నారా? ఏదైనా ఒక బిజినెస్ లాంచ్ చేయండి. జీరో ఖర్చుతో చేసే బిజినెసెస్ చాలా ఉంటాయి. మీ కాలేజ్లోనే ఏదైనా స్మార్ట్గా ఏదైనా ఆలోచించి ఒక బిజినెస్ చేయండి. లేదా మీ డిజిటల్గా చాలా బిజినెసెస్ చేయొచ్చు. ఏదైనా డిజిటల్ ప్రొడక్ట్స్ సెల్ చేయండి. ఏదైనా ఈవెంట్స్ ఆర్గనైజ్ చేయండి. ఇలాగ చాలా వేస్ అయితే ఉంటాయి కదా. ఏదైనా బిజినెస్ చేసి చూడండి, ఓకే ఈజ్ ఇట్ వర్కింగ్ ఆర్ నాట్, ఆర్ ఏదైనా ఫెయిల్యూర్స్ నుంచి మీరు నేర్చుకున్నారా? లేదు, యూ వాంట్ టు బీ డెవలపర్, యూ వాంట్ టు బీ సంథింగ్ లైక్. అప్పుడు ఇప్పుడు ఒకవేళ మీరు గేమ్ డెవలపర్ అవ్వాలనుకున్నారు, గేమ్స్ డెవలప్ చేయాలనుకున్నారు, అది మీ ప్యాషన్ అంతే, మీకు తెలియదు అది ఎలా చేయాలో. ఎక్స్ప్లోర్, నేర్చుకోండి. ఏమేమి నేర్చుకోవాలి? మీరు నేర్చుకునేటప్పుడు ఆ జర్నీలో మీకు తెలుస్తుంది
అంటే అది మీకు సూట్ అవుతుందా లేదా, మీకు అది ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుందా, ఛాలెంజింగ్గా అనిపిస్తుందా, డిఫికల్ట్గా అనిపిస్తుందా, ఆర్ట్గా అనిపిస్తుందా మీకు తెలుస్తుంది. సో దట్ యూ కెన్ డిసైడ్ ఆన్ వెదర్ టు మూవ్ ఆర్ నాట్. ఇంకొకటి మీకు ఇంకేమైనా ఇంట్రెస్ట్ వస్తుంది, ఇదన్నీ కాదు నేను ఫోటోగ్రఫీ చేయాలనుకుంటున్నారు, ఒక కెమెరా తీసుకోండి లేదా మొబైల్ ఫోన్ తీసుకోండి, స్టార్ట్ చేయండి, స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్. కొన్ని రోజులు మీకు అది బోర్ కొడుతుందా ఆర్ ఇట్స్ హెల్పింగ్ యూ, మీరు ఒకవేళ మీ ఫొటోస్ వల్ల మీ సోషల్ మీడియాలో కొంచెం బాగా ఫాలోవర్స్ పెరుగుతున్నారు, యు ఆర్ ఎర్నింగ్ సంథింగ్, అలా ఏదో ఒకటి జరుగుతుంది. లేదా యూ ఫెల్ట్ బోర్డ్, ఇట్ ఈస్ నాట్ ఫర్ యూ అని మీకు అనిపించవచ్చు. ఇలా మల్టిపుల్ థింగ్స్ అయితే ఎక్స్ప్లోర్ చేయండి. ఒకటి, మీరు ఏదైనా ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేస్తే అప్పుడు మాత్రమే మీకు క్లారిటీ అనేది వస్తుంది మీరు ఏమో అనుకుంటున్నారని. సో ఇప్పుడు వచ్చారు, అప్పుడు జాబ్ మ్యాక్సిమం ఎవరైనా జాబ్ చేయాలని అనుకుందాం, ఎందుకంటే 70% విల్ గో ఫర్ ఇట్ ఎవెన్చువల్లీ. ఓన్లీ ద స్మార్టెస్ట్ విల్, అంటే నేను ఏదో తక్కువ చేయాలని కాదు జాబ్ చేసే వాళ్ళని ఎవరు ఎంటర్ప్రినర్స్ని, బట్ ఓన్ డెసిషన్ మేకింగ్ అనేది ఇంపార్టెంట్. చాలా వరకు జాబ్స్ చేసిన వాళ్ళు కూడా తర్వాత వాళ్ళు రియలైజ్ అయ్యి ఇట్స్ నాట్ ఫర్ అస్ అనుకొని ఎంటర్ప్రినర్షిప్ సైడ్ వెళ్తారు, బిజినెసెస్ పెడతారు. బట్ ఎవ్రీథింగ్ నీడ్స్ సమ్ ఎక్స్పీరియన్స్, డిసిప్లిన్ అండ్ కన్సిస్టెన్సీ. ఈ మూడు లేకుండా ఏది ఎవరు చేయలేరు. సో ఇప్పుడు హై పేయింగ్ జాబ్ ఎలా తెచ్చుకోవాలని చూద్దాం. డోంట్ డిపెండ్ ఆన్ థియరీ. నేను చెప్పాను కదా ఈ 4 years 3 years చాలా ఇంపార్టెంట్, చాలా టైం ఉంటుందని. ఆన్లైన్లో చాలా రిసోర్సెస్ ఉంటాయి. మీరు ఏం అవ్వాలో మీకు క్లారిటీ వస్తుంది, ఆర్ మీరు ఏ స్పెసిఫిక్ దానికి వెళ్ళాలి, ఏం నేర్చుకోవాలో మీకు క్లారిటీ అనేది వస్తుంది. చాలా రిసోర్సెస్ ఉంటాయి. యూ కెన్ స్టార్ట్ లెర్నింగ్ దెమ్ ప్రాక్టికల్లీ. థియరీ కాదు, థియరీ ఎందుకంటే మీ కాలేజ్లో కూడా చెప్తారు ఆల్మోస్ట్, బట్ ఇట్ డజంట్ హెల్ప్ యూ. ప్రాక్టికల్గా నేర్చుకుంటే మీకు అసలు థియరీ అంతా చాలా చాలా సింపుల్గా అనిపిస్తుంది. నిజం చెప్తున్నాను కదా, నేను కాలేజీలో ఉన్నప్పుడు, ఇప్పుడు ఏదైనా సబ్జెక్ట్స్ ఉన్నప్పుడు నార్మల్గా కూడా నేను ప్రాక్టికల్గా చాలా ప్రాజెక్ట్స్ చేసేది. నాకు ఇంట్రెస్ట్ నార్మల్గా కూడా, నాకు ఇలా డెవలపర్ అవ్వాలి, ఇలాగా ఏఎంఎల్ నేర్చుకోవాలి, ఫుల్ స్టాక్ నేర్చుకోవాలి, ఆల్మోస్ట్ అన్ని టెక్నాలజీస్ని నేను వేలు పెట్టేశాను. అన్ని టెక్నాలజీస్లో మీరు నా లింక్డ్ఇన్ కానివ్వచ్చు, ఆర్ యూట్యూబ్ కానివ్వచ్చు, నాకు ఒక 6-7 years బ్యాక్ వీడియోస్ అవన్నీ గెలికితే మీకు అర్థమవుతుంది. ఆల్మోస్ట్ ప్రతి టెక్నాలజీలో ఏలు పెట్టేశాను నేను. అందుకే చాలా వరకు అంటే ప్రతి టాపిక్ గురించి కూడా నేను మాట్లాడగలను, బాగా చెప్పగలను. ఎందుకు అంటే ఆల్మోస్ట్ అన్నీ నేను ఎక్స్ప్లోర్ చేశాను, నాకు ఏది సెట్ అవుతుంది ఏంటని. టెక్, నాన్ టెక్, టూల్స్, కోడింగ్, ఏఎంఎల్, ఫుల్ స్టాక్ అన్నీ పెట్టేశాను. నాకు కొంత ఇంట్రెస్టింగ్ అనిపించాయి, కొన్ని ఇట్స్ నాట్ ఫర్ మీ అనిపించాయి, కొన్ని జాబ్ ఇది నాకు సెట్ అవుతుంది అనిపించాయి. ఇలా డిఫరెంట్ వేస్ అయితే నేను ఎక్స్ప్లోర్ చేశాను. నాకు దానివల్ల ఏమవుతుందంటే నేను ఇంజనీరింగ్ టాపర్ని. ఇప్పుడు కూడా నేను అది అంత ప్రౌడ్గా చెప్పుకోను కానీ, బట్ నేను ఇంజనీరింగ్ టాపర్ని. బట్ ఐ నెవర్స్, అంటే నేను ఎప్పుడు టైం పెట్టలేదు నా అకాడమిక్స్ కోసమని. ఎగ్జామ్ ముందు రోజు కూడా నేను చిల్ అవుతాను, ఏదైనా ప్రాజెక్ట్స్ చేసుకుంటాను నా పర్సనల్గా. బట్ నేను ఎప్పుడు అంటే రాత్రులు కూర్చొని నైట్ అవుట్ చేయడాలు కానివ్వచ్చు, క్లాస్లో ఎప్పుడు డెడికేటెడ్గా నేను చాలా లీవ్స్ పెట్టేది కాలేజ్లో ఉన్నప్పుడు కూడా. ఎప్పుడు కూడా నోట్స్ ఎక్కువ రాసుకోవడం, నిజం చెప్పాల్సి నేను నోట్స్ కూడా రాసుకొని ఎక్కువ, నార్మల్గా సరిగా చెప్తున్నాను కదా. నేను ఎక్కువ ఈ నా ప్రాక్టికల్ థింగ్స్ మీద ఫోకస్ చేసి యాప్స్ డెవలప్ చేయడం కానివ్వచ్చు, వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయడం కానివ్వచ్చు, నేనైనా కాలేజెస్లో ఈవెంట్స్ జరుగుతుంటే వాటికి వెళ్ళి ప్రాజెక్ట్ ఎక్స్పో, పేపర్ ప్రెజెంటేషన్స్ ఇలాంటివి ఇవ్వడం కానివ్వచ్చు, వీటి మీద ఫోకస్ చేశాను. అప్పుడు నాకు సబ్జెక్ట్స్, ఆ థియరిటికల్ ఇన్ఫర్మేషన్ అంతా చాలా చిన్నది అనిపించింది. అంటే అది ఏముంది వాటిలో అనిపించింది. సో నేను ఆల్మోస్ట్ ప్రతి దాంట్లో టాప్ వచ్చాను, ఇంజనీరింగ్ టాప్ అయితే వచ్చాను నేను. స్టిల్ నా ఎక్స్పీరియన్స్ నేను చెప్పేది ఏంటంటే, యూ షుడ్ బీ లైక్ దట్, ఎవ్రీవన్ షుడ్ బీ లైక్ దట్. అంటే నాలాగా మరి చదవద్దని కాదు నేను చెప్పేది, బట్ మీరు ప్రాక్టికల్ థింగ్స్ బిల్డ్ చేస్తేనే మీకు ఎక్స్పోజర్ అయితే వస్తుంది, దానివల్ల మీకు జాబ్ ఆఫర్స్ కూడా వస్తాయి. నేను ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ నాకు కాలేజ్లో ఉన్నప్పుడే 8 to 9 ఆఫర్స్ అయితే వచ్చాయి. కాలేజ్లో ఉన్నప్పుడే, అంటే త్రూ డిఫరెంట్ వేస్ అనుకోవచ్చు, 8 to 9 జాబ్స్ అయితే వచ్చాయి. బట్ స్టిల్ నేను అవేమీ చేయకుండా తర్వాత మళ్ళీ కాలేజ్ అయ్యి ఆ జాయినింగ్ వచ్చే గ్యాప్లోనే ఇంకా కొన్ని ట్రై చేసి ఇంకా కొన్ని ఆఫర్స్ కూడా వచ్చాయి. వాటిలో నుంచి చూస్ చేసుకుని అలా నాకు ఏదైతే బిల్డ్ చేసుకున్నాను. బట్ జాబ్ ఆఫర్స్ రావడానికి కష్టమేం కాదు. మీరు ఇలా ఉంటే, మీకు ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఉంటే, మీరు ప్రాక్టికల్గా ప్రాజెక్ట్స్ చేస్తూ ఒక పోర్ట్ఫోలియో కూడా బిల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు అది కూడా ఇంపార్టెంట్. అది ఏదైనా కూడా, లెట్ సపోజ్ మీరు కోడింగ్ సైడ్ అనుకోండి, గిట్హబ్ ప్రొఫైల్ మెయింటైన్ చేసుకోండి ప్రాజెక్ట్స్ అన్ని. అలానే సోషల్ మీడియాలో మీరు నేర్చుకున్నవి, మీరు అచీవ్ చేసినవి అవన్నీ షేర్ చేయాలి. ఇవన్నీ పోర్ట్ఫోలియోగా వర్క్ అవుతాయి. ఎందుకంటే హై ప్యాకేజ్ జాబ్స్ ఆర్ డిఫరెంట్. ఇప్పుడు క్యాంపస్కి వచ్చి హైర్ చేసుకునే ఎంఎన్సీస్ ఉంటాయి 3.55 lakhs ఇచ్చి, వాటికి ఎవరైనా ఒకటే, నువ్వు పెద్ద తోపైనా ఒకటే, నువ్వు నార్మల్ యావరేజ్ స్టూడెంట్ అయినా ఒకటే అన్నట్టు ఉంటారు. బట్ యూ షుడ్ బి ప్రొయాక్టివ్. మీరు కంపెనీస్ని రీచ్ అవుట్ అవ్వాలి. అవన్నీ రావాలంటే మీకు ఎక్స్పోజర్ రావాలి. ఎక్స్పోజర్ వస్తే ఇలాంటి జాబ్స్ అయితే మీకు వస్తాయి. ఇది ఫస్ట్ థింగ్. నెక్స్ట్ ఇంకొకటి మీరు ఏం చేయాలంటే, ఓవర్ డిపెండెంట్ అవ్వకండి అకాడమిక్స్ మీద ఆర్ కాలేజెస్ మీద. ఇది చాలా వరకు చేసే మిస్టేక్. కాలేజ్ వాళ్ళు మీకు ఏదో వచ్చి ఇస్తారు అవన్నీ కాదు. ఈవెన్ ఇంటర్న్షిప్స్ అయినా కూడా రీచ్ అవుట్ అవ్వండి, ఇంటర్న్షిప్స్ చేయండి. ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీస్ ఏమైనా ఉంటే అవి కూడా చేయండి. కాలేజ్ అప్పుడే గ్రూప్గా ఫామ్ అయ్యి డిస్కస్ అబౌట్ డిఫరెంట్ థింగ్స్, టెక్ ట్రెండ్స్ కానివ్వచ్చు, టెక్నాలజీస్ కానివ్వచ్చు, ప్రజెంట్ సిచ్యువేషన్స్ కానివ్వచ్చు.
ఇలాగా అంటే నేను ఒక హ్యాబిట్ అయితే నాకు ఉండేది. నేను కాలేజ్‌లో ఉన్నప్పుడు నేను ఈ టెక్ టాక్స్ అని ఇలాంటివి కండక్ట్ చేసేది. ఐ యూజ్ ఇట్ టు హోస్ట్ బికాజ్ నాకు ఇలాంటివి మాట్లాడడం ఇష్టం. ప్రెజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్స్ టెక్నాలజీ ఎక్స్‌ప్లెయిన్ చేయడం కానివ్వచ్చు. సో మా బ్యాచ్‌మేట్స్‌తోను, జూనియర్స్‌తోను, సీనియర్స్‌తోను ఇలాగా కొన్ని క్లబ్స్ లాంటివి పెట్టి ఈ టెక్నాలజీస్ గురించి మాట్లాడుతూ ఉండేది. మనం మాట్లాడుతూ ఉంటేనే అంటే మన నెట్వర్క్ ఎప్పుడు కూడా మన చుట్టుపక్కల వాళ్ళు ఏదైనా ప్రొడక్టివ్ థింగ్స్ మాట్లాడుతూ ఉంటేనే మనం ప్రొడక్టివ్ అవ్వగలుగుతాం కదా! కాబట్టి మీరు అలాగానే చేయగలిగితే మీరు ఒక గ్యాంగ్ ఫార్మ్ చేసుకోండి. అప్పుడప్పుడు డిస్కషన్స్ పెట్టుకోండి. మీ కాలేజ్‌లోనో క్లబ్స్ లాంటివి స్టార్ట్ చేసి ఇలా డిస్కషన్స్ పెట్టుకోండి. ఈరోజు ఇది టాపిక్కు ఇలాగ మాట్లాడుకోండి. అప్పుడప్పుడు ఎవరైనా గెస్ట్‌ని పిలవండి. ఇది చాలా వరకు చెయ్యరు. ఎందుకంటే ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకి రియల్ టైమ్ ఎక్స్‌పోజర్ ఉన్న వాళ్ళకి చాలా తెలుస్తుంది. యాజ్ ఎ స్టూడెంట్ మనకి ఎంత తెలుసు అనుకున్నా కూడా మనకు తెలిసింది చాలా తక్కువే. ఎందుకంటే యూ ఆర్ నెవర్ ఎక్స్‌పోజ్డ్ టు అది కదా! ఎవరినైనా గెస్ట్‌ని పిలవండి. రీచ్ అవుట్ అవ్వండి. ఇలాగా మాకు ఒక 1 అవర్ మీ టైం కావాలి. మీరు ఆఫ్‌లైన్‌లో రాలేకపోతే అట్‌లీస్ట్ గూగుల్ మీట్, జూమ్‌లో ఇలా అయినా కనెక్ట్ అవ్వండి. కొంత అవేర్‌నెస్‌లా ఇవ్వండి. ఈ టాపిక్ గురించి మేము మాట్లాడుతున్నాము. మేబీ జాబ్ మార్కెట్ ఎలా ఉంది? లేకపోతే ఈ టెక్నాలజీస్ ఎలా నేర్చుకోవాలి? తర్వాత అంటే ఐటీలో ఎలా సర్వైవ్ అవ్వాలి? ఇలాంటి ఏదో ఒక టాపిక్ అనుకోండి. ప్లేస్‌మెంట్‌కి ఎలా ప్రిపేర్ ఇలాంటి వాటికని మీ కాలేజ్ మీద మీరు డిపెండ్ అవ్వలేదు. మీరే రీచ్ అవుట్ అవ్వచ్చు. మీకు తెలిసిన వాళ్ళనో, మీ కజిన్స్‌నో మీకు తెలిసిన లింక్డ్ఇన్‌లో ఉంటారు, యూట్యూబ్‌లో ఉంటారు, ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంటారు. ఇలా ఎవరో ఒకరు రీచ్ అవుట్ అవ్వి కొన్ని ప్రొడక్టివ్ సెషన్స్ అయితే పెట్టుకోండి. అవి ఇంపార్టెంట్. ఎందుకంటే వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద ఇండస్ట్రీ అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి. వాట్స్ హ్యాపెనింగ్ ఔట్ సైడ్ అనేది. ఇవన్నీ చేస్తే అంటే మీకేమవుతుందంటే యూ విల్ బికమ్ మోర్ మెచ్యూర్డ్ ఎనఫ్. మీకు రియాలిటీ అనేది తెలుస్తుంది. నిజం చెప్పాలంటే మిమ్మల్ని ఐటీ జాబ్స్‌కి హైర్ చేసుకునే వాళ్ళకన్నా కూడా మీకే ఎక్కువ తెలుస్తుంది. మీరు ఇవి గాని ఫాలో అయితే. ఇది చాలా బేసిక్ థింగ్ అండి. అంటే మీరు మల్టిపుల్ థింగ్స్‌లో మీకు ఎక్స్‌పోజర్ ఉంటే మీరు వాళ్ళకన్నా కూడా గుడ్‌గానే ఉండొచ్చు కదా! సో మీకు ఆ జాబ్స్ అని పెద్ద కష్టం ఏం కాదు. ప్రాక్టికల్ ఎక్స్‌పోజర్ ఉండి ప్రెజెంట్ ఏం జరుగుతుంది ఇండస్ట్రీలో ఇవన్నీ తెలిసి మీకు ఒక పోర్ట్‌ఫోలియో ఉండి మీకు మంచి సోషల్ మీడియా ప్రెజెన్స్ ఇది కూడా ఇంపార్టెంట్. బిల్డ్ యువర్ బ్రాండ్. లింక్డ్ఇన్‌లో ప్రొఫైల్ క్రియేట్ చేసుకోండి. మీ అచీవ్‌మెంట్స్, మీ ప్రాజెక్ట్స్, మీరు చేసే మీ ప్రొఫెషనల్ కెరీర్ గురించి మొత్తం కూడా షేర్ చేసుకుంటూ ఇంటరాక్ట్ అవుతూ ఉండండి. అవుట్ ఆఫ్ యువర్ క్యాంపస్ పీపుల్‌తో అంటే ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్స్‌తో కానివ్వచ్చు ఇలాగా. ఇవన్నీ మీరు చేస్తే యు ఆర్ స్పెండింగ్ మోర్ టైమ్ ఆన్ లెర్నింగ్ థింగ్స్. యు ఆర్ స్పెండింగ్ మోర్ టైమ్ ఆన్ బిల్డింగ్ థింగ్స్. యు ఆర్ స్పెండింగ్ మోర్ టైమ్ ఆన్ కనెక్టింగ్ విత్ పీపుల్ outside of your campus. You are spending more time on building a portfolio. You are spending more time on creating your brand. ఇవన్నీ మీరు చేస్తే ఖచ్చితంగా మీ హై పేయింగ్ జాబ్ అనేది ఈజీగా కొట్టగలుగుతారు. నేను దీని తర్వాత ఏం చేయాలని నేను మీకు చెప్పను. ఎందుకంటే మీరు ఇవన్నీ చేశారంటే ఆటోమేటిక్గా యూ విల్ గెట్ టు నో వాట్ యూ నీడ్ టు డూ అనేది. సో మీరు స్టూడెంట్ అయితే ఖచ్చితంగా ఇవన్నీ చేయండి. ఈ రోజుల్లో చాలా ఇంపార్టెంట్ అండి. ఏదేమైనా కూడా ఇవన్నీ చేయండి. చాలా ఇంపార్టెంట్ అవబోతుంది ఫ్యూచర్లో. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను చూసే వాళ్ళకి. మీకు తెలిసిన స్టూడెంట్స్కి వీడియో షేర్ చేసి మొత్తం చూడమని చెప్పండి. దీని ఎంత వస్తుందో నాకు తెలియదు. ఇది కొంచెం మేబీ 10-15 మినిట్స్ రావచ్చు. బట్ ప్రతి పాయింట్ కూడా మీరు కనుక వింటే కనీసం ఇట్ విల్ మేక్ యూ టు థింక్. కాబట్టి ఖచ్చితంగా అయితే వీడియో చూడండి. అలానే స్టూడెంట్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరింత కంటెంట్ కావాలంటే రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్న ఈ థింగ్స్ కానివ్వచ్చు, ప్రెజెంట్ ఇండస్ట్రీ ఇన్సైట్స్ ఎలా ఉన్నాయి, హైరింగ్ ట్రెండ్స్ కానివ్వచ్చు, మీ కెరీర్కి కావాల్సిన A to Z నేను షేర్ చేస్తూ ఉంటాను. ఇవేది మిస్ అవ్వకూడదు అనుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. సిమిలర్ ఆడియన్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారంటే వీడియో ఇక్కడ వరకు చూసారంటే మీలాగే డైలమాలో ఉన్న వాళ్ళు మీలాగే కెరీర్ గురించి అడ్వైస్ కావాలనుకునే వాళ్ళకి ఈ వీడియో సజెషన్గా వెళ్తుంది. కాబట్టి ఖచ్చితంగా లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.